మనం బ్యాంక్‌కి లోన్ తీసుకొని ప్రాపర్టీ కొంటే ఏంటి? బ్యాంక్‌కి లోన్ తీసుకోకుండా ప్రాపర్టీ కొంటే ఏంటి? అసల మనం 15,00,000 నుంచి 20,00,000 మనం బ్యాంక్ లోన్ తీసుకోవచ్చా? లేదా ఎక్కువ బడ్జెట్‌లో ఉన్నప్పుడు బ్యాంక్ లోన్ తీసుకోవచ్చా? హాయ్ అండి. దిస్ ఈజ్ వరలక్ష్మి. వరా రియల్ ఎస్టేట్ డెవలపర్స్. సో, మనం ఈరోజు ప్రాపర్టీ కొనేటప్పుడు బ్యాంక్ లోన్‌కెళ్తే బెటరా? వితౌట్ బ్యాంక్ లోన్‌కెళ్తే బెటరా? అనే టాపిక్ ఒకసారి చూద్దాము. ప్రాపర్టీ ఎప్పుడైనా సరే మనం గమనించాల్సింది ఇక్కడ ఒకటి. బ్యాంక్ లోన్‌కి వెళ్ళాలి అంటే ఎలాంటి ప్రాపర్టీ బ్యాంక్ లోన్‌కి వెళ్ళాలి? ఎలాంటి ప్రాపర్టీ బ్యాంక్ లోన్‌కి వెళ్ళకూడదు? లేదు, ఏ ప్రాపర్టీ కొంటే బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు, ఏ ప్రాపర్టీ కొంటే బ్యాంక్ లోన్ రాదు మనకి అనేది చూద్దాము. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, బ్యాంక్ లోన్ తీసుకున్నప్పుడు ఇంక్లూడింగ్ నాతో సహా బ్యాంక్ లోన్ తీసుకున్నప్పుడు మనం 10 లక్షల బ్యాంక్ లోన్ తీసుకున్నాము అంటే 15 నుంచి 18 లక్షల రూపాయలు మనం బ్యాంక్కి కడుతున్నాము. ఆ బ్యాంక్కి కట్టిన ప్రాపర్టీ ఒక్కసారి చూడండి, లాస్ట్ ఈఎంఐ వరకు కూడా మనకి 10 lakhs మనం ఈఎంఐ తీసుకుంటే అంటే 10 lakhs 9,99,000 రూపాయలు బ్యాంక్ లోన్ క్లియర్ అయినా సరే ఆ 10,000 కోసం మనకు బ్యాంకీలో ఉన్న ప్రాపర్టీ ఏదైతే ఉందో అది మనది కాదు. ఎస్, ఇదొకటి గమనించాలి. ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ ఇన్కేస్ మనకి ఏదన్నా ఈ 10 లక్షల కోసం మనం బ్యాంక్ లోన్ తీసుకున్నాము, ఇంకా ఇంతకు మించిన అవసరం ఇంకొకటి వచ్చింది, అప్పుడు మన చేతిలో ప్రాపర్టీ లేదు, మనం ఏం చేయొచ్చు? మనం ఏం చేయకూడదు. ఒక్కసారి గమనించినట్టయితే 10 లక్షల ప్రాపర్టీ కొన్నప్పుడు బ్యాంక్ లోన్కి వెళ్తే ఒకటి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, 50 లక్షల ప్రాపర్టీ మనం బ్యాంక్ లోన్ మాత్రం 10 లక్షలు తీసుకుంటున్నాం. ఎస్, ఇది గమనించండి బాగా. బ్యాంక్ లోన్ తీసుకునే 10 లక్షల కోసం డాక్యుమెంట్లు మొత్తం తీసుకెళ్ళి మన 50 లక్షల ప్రాపర్టీ బ్యాంక్ లోన్ పెడుతున్నాం, అవునా కదా? బ్యాంకులో పెట్టేటప్పుడు ఈ 10 లక్షల రూపాయలు కనుక మనం మేనేజ్ చేసుకొని బ్యాంక్ లోన్ లేకుండా ప్రాపర్టీ కొనుక్కుంటే ఈ 10 లక్షల బాకీ అనేది మనం ఎక్కడైనా బదులు తీసుకున్నా లేదా ఇంకొక దగ్గర తీసుకున్నా సరే మహా అయితే ఒక 2 years 3 yearsలో కొంత అమౌంట్ కనుక మనం తీర్చేసినా కూడా ప్రాపర్టీ అనేది మన చేతిలో ఉంటుంది. ఎస్, ఈ ప్రాపర్టీ మన చేతిలో ఉన్నప్పుడు మనం ఎన్ని విధాలుగా వాడుకోవచ్చు అది ఒక్కసారి చూద్దాము. నెక్స్ట్ వీడియోలో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూస్తూ ఉండండి వరా రియల్ ఎస్టేట్ డెవలపర్స్. మా ఛానల్ చూసే ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.